ప్రార్థన చేయప్ప. జయ గురు. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణారి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచలపూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మేలుకో దేశికేంద్ర మేలుకో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం వటంచును విభ్రాంతులను జేయ ఈ జగద్భ్రాంతి విలదీయ దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్వా ఏన త్యజసి సతత్వజ. ధర్మాధర్మముల రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయో నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకో. గురుణావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్. సరగుణను సద్గురుని గొల్చిటి తీరవరుణావరణ రైతుల జేసి పరిపూర్ణ చల సాంద్రులు కండులు గజేయ శరీరాత్మలను దీయా దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుచును స్పష్టముగా శోధించి సూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః
జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మభావి కర్మం నాస్తి కర్మభావి ఫలం నహి ఫలభావి భయం కుత్ర భయభావి న సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరాద్వయము పోయిన నాశమౌ జన్మ ఫల కర్మ భీతులు లేచమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావులవలెను దూచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకో. సుప్తే సుషుప్తా వివచ తస్మిన్నాహం కదాచన తద్వత్ సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మము జ్ఞప్తి లేక నిర్లిప్తులై సుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః. జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయదోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నిన్నెవరు పొందుదురు దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశార్థరీ బుద్ధ్యా రమతి సర్వకర్మషు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మేలుకో. ఉల్కాహస్త యదాయ కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం వినశ్యయేత్. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవిదికి విడుచును జ్యోతి నటువలి ఉన్న జ్ఞప్తి జ్ఞేయమెరుగమని తజ్ఞప్తి విడువమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా గయోస్తజ్యతే నిశ్చయః గయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం వటంచును జ్ఞానాజ్ఞానము ద్వంద్వమనుచును విడచు సుజ్ఞానం తజ్ఞానరహితమి పూర్ణస్థితి న్యాయం దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబున వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు తద్దరిని పూర్ణబోధనుచు దేవా మేలుకో.
వాసిగాతో తోడిపురమున స్థాపితంబౌ పీఠమందున దోసిలొగ్గియు రామరావిటు లేక మేల్కొల్పే గురు బృందమున వేగ మేల్కొల్పే దేవా మేలుకో మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. కానీ అంతఃకరణం చెప్పేటటువంటి ప్రపంచం వేరే ఉంది. అదేమిటంటే అది నీ స్వభావయుతమైనటువంటి నీ సంస్కార బలంతో కూడుకున్నటువంటి అనుకూల వ్యతిరేక సంస్కారముల యొక్క ప్రతిస్పందనతో కూడి ఉంది ప్రపంచం. అక్కడ ప్రపంచం ఏ విధంగా ఉందంటే నీలో నీ యొక్క సంస్కార బలాలను బట్టి నీకున్నటువంటి అనుకూల వ్యతిరేకముల యొక్క దాన్ని బట్టి మీ ప్రతిస్పందన బట్టి అది దృశ్యమాన ప్రపంచం లేక ప్రతీయమాన ప్రపంచం అని అంటుంది వేదాంతం. అంటే అర్థం ఏమిటంటే వాస్తవానికి అది లేదు, కానీ ఉన్నట్టుగా తోస్తుంది. ఆ లేనిది ఉన్నట్టుగా తోచేదానికి ప్రతీయమానం అని పేరు. ప్రతిబింబంగా కనపడుతోంది నిజానికి అక్కడ. అంటే ఏమిటి అంటే దర్పణంలో నిజానికి ప్రతిబింబం లేదు, దర్పణం ఉంది. దర్పణం తనంతకు తానే ప్రతిబింబాన్ని సృష్టించిందా? ప్రతిబింబం లేదు, దర్పణమే ఉంది. నువ్వు వెళ్ళి దాని ముందు నిలబడితే నీకు ప్రతిబింబం కనపడింది. లేకపోతే అద్దం కేవలం అద్దంగానే ఉంది, అందులో దృశ్యం ఉంది కానీ ఏముంది? నువ్వు పోయి ఎదురుగా నిలబడితే తప్ప. నువ్వు పోయి ఎదురుగా నిలబడితే నిన్ను చూపించింది. ఆ అద్దం తీసుకెళ్ళి ఇంకో వైపుగా పెడితే ఆ ఎదురుగా ఉన్నదాన్ని చూపించింది, అంతే తప్ప దాంట్లో ఏ ప్రతిబింబము లేదు. ఇప్పుడు ప్రతిబింబం అద్దంలో ఉందా అంటే అద్దంలో లేదు, కానీ కనపడటం లేదా అంటే కనపడుతోంది. మరి ఇప్పుడు ఉంటేనే కదండి కనపడేది. అంటే నువ్వు పక్కకు తప్పుకున్నావు అనుకో, నువ్వు నిలబడి ఉన్నావు కాబట్టి దాని ఎదురుగా కనపడుతుంది. నువ్వు పక్కకు తప్పుకో, నీకేమన్నా దృశ్యం కనపడుతుంది అందులో? అద్దంలో లేదు. ఉండటం అంటే అర్థం ఏమిటంటే కాలత్రయాబాధితం కాకుండా ఉండటాన్ని ఉండటం అని అర్థం. అంటే అర్థం ఏమిటంటే గతంలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి, భవిష్యత్తులో కూడా ఉండాలి. అది కాలత్రయం అంటే. అద్దంలో ముందు ఉండిందే ఊరికే ఉంది, నువ్వు పోయి నిలబడినప్పుడు నువ్వు చూసావు కాబట్టి నువ్వు పోయి నిలబడ్డావు కాబట్టి ప్రతిబింబం కనపడింది. నువ్వు పక్కకు తప్పుకుంటే పోయింది. అంటే గతంలో లేదు, మధ్యలో నువ్వు పోయి నిలబడితే ఉన్నట్టుగా తోచింది, మళ్ళా నువ్వు పక్కకు వస్తానే లేదు. అట్లా 3 సార్లు కనుకుంటే 3 సార్లు నువ్వు పోయి చూడకపోయినా నిలబడకపోయినా అట్లే లేదు కదా. అట్లా ఉండాలంటే ఏమిటి? గతంలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి, భవిష్యత్తులో కూడా ఉండాలి. ఇది కాలత్రయం అంటే ఇది. ఈ కాలత్రయం చేత బాధితం కాకుండా ఉన్నటువంటి దానికి ఉండుట అని పేరు. సరే చూద్దాం. నువ్వు పుట్టక ముందు గతమే కదా. నువ్వు పుట్టక ముందు నువ్వే లేవు, నువ్వు పుట్టక ముందు ఏముందో తెలియదు నీకు, అది గతము. నువ్వు ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నావు, నువ్వు వర్తమానం ఇది. మళ్ళా నువ్వు పోయాక భవిష్యత్తులో భవిష్యత్తు. అట్లా 3 రకాలుగా. సరే, ఈ భూమి నువ్వు పుట్టకముందు ఉందా? ఉందో లేదో నీకేమైనా తెలుసా? నువ్వే లేవు. ఉంది, కానీ నువ్వున్నప్పుడు ఉందా లేదా? ఉంది.
నువ్వు పోయాక కూడా ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి 3 కాలాల్లో అదేమో ఉంది. కానీ నువ్వుంటే నువ్వు అది ఉన్నట్టుగా తెలుస్తుంది. నువ్వు లేనప్పుడు, నువ్వు రాకముందు లేదు. నీకు లేదు నీ దృష్టిలో. అదేముంది. భూమిరాపో అనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అనేటువంటి ఇక్కడ ఈ 8 ఏవైతే ఉన్నాయో భూమి, వాయువు, అగ్ని, నీరు, ఆకాశం అనేటువంటి 5 రకాలుగా ఉండేటివిగాక మళ్ళా మనోబుద్ధి రేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. ఇదేమిట్లో చెప్పిండేదంటే ఇది నిన్ననే నేను అక్కడ భగవద్గీతలో భాగంగా చెప్పినప్పుడు ఇది కూడా చెప్పా. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 5 పంచభూతాలతో కూడి మనసు, బుద్ధి, అహంకారం అనే 3 కలిపి నా బాహ్యేంద్రియాలుగా ఉన్నాయి అని పరమాత్మ బోధించినట్టు భగవద్గీతలో ఉంది. ఈ 8 ఉన్నాయని అక్కడ దాంట్లో చెప్పాడు. బాహ్యంగా కనపడేటివి. కానీ అంతరంగా ఉన్నదేముంది అనంటే అది సర్వవ్యాప్త చైతన్యంగా అంతటా అన్ని ప్రాణుల్లోనూ సర్వ జగత్తులోనూ ఉన్నది అంతరంగా ఉన్నది అని భగవద్గీతలో చెప్పిన దాన్నే ఇక్కడ చెప్పాను మళ్ళీ వేరే రకంగా. ఇక్కడ ఈ 8 ఏవైతే ఉన్నాయో 5 పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8కి ప్రకృతి అని పేరు. ఏమిటవి అంటే నేల, నీరు, నిప్పు, వాయువు, నింగి, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8కి ప్రకృతి అని పేరు. భిన్నత్వం అంతా కూడా ఈ 8 కలగాపులగంగా కలవడం వల్ల వచ్చినాయి. భిన్నత్వంగా ఉన్నట్టు ఇవన్నీ కలవడం వల్ల కలగాపులగంగా వచ్చినాయి. కలగాపులగంగా కలవకుండా 8 విడివిడిగా ఉంటే ఏ ప్రకృతి లేదు. ఇవన్నీ కనుక కలవకుండా కనుక ఉంటే ఒకదానితో ఒకటి కలిసిన తర్వాత మూడోది ఏర్పడింది. ఆకాశము వాయువుతో కలిసింది, అగ్ని ఏర్పడింది. వాయువు అగ్నితో కలిసింది, జలం ఏర్పడినాయి. అగ్ని జలంతో కలిసింది, పృథ్వీ ఏర్పడింది. ఆ 5 మళ్ళా మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి నేననేటువంటిది. ఈ 8 కలిసిన తర్వాతనే వీటిని గుర్తెరిగే చైతన్యం అందులో ఉంది. ఇవన్నీ కలిపి 8 అయినటువంటి ప్రకృతులుగా కనపడుతున్నాయి. అంటే ఇవన్నీ కలవడము అంటే ఏమిటి? ఇవి కలవకముందు ప్రపంచం లేదు అని అన్నారు. ఇవన్నీ కలిసినటువంటి వాటిని కలవడం అంటే ఏమిటంటే విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే సైన్స్లో 2 రకాలుగా కలుస్తాయి అని చెప్పారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు 2 రకాలుగా కలుస్తాయంటే అంటే ఉన్నవన్నీ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్లో ఉన్నవన్నీ ఎలిమెంట్స్ అంటే మూలకాలు. మూలకమైనటువంటి ఒక వస్తువుకు మూలకం ఉంటుంది కదా, ఫలానా మూలకం ఇది, ఆ మూలకంలో నుంచి వస్తువు వచ్చింది అని. అలా అవన్నీ మూలకాలు. ఆ పైన చెప్పినవి కూడా తన్మాత్రల రూపంలో ఉన్నటువంటి పంచభూతాత్మమైనవి శబ్దస్పర్శ రసరూప గంధాలుగా ఉన్నటువంటి 5 రకాలుగా ఉన్నాయి అవి. ఆ మూలకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూలకాలు. అవి ఎలాగా ఉన్నాయా అంటే అలాగా లేవు. అవన్నీ ఒకదానితో ఒకటి రసాయన చర్యలకు గురి అయ్యి ఒకదానితో ఒకటి రసాయనిక చర్యలకు గురవుతాయి అంటారు. రసాయనిక చర్య అంటే ఒక వస్తువు యొక్క గుణం ఏదైతే ఉందో అది మరొక వస్తువు గుణంతో కలిసినప్పుడు ఆ మూడో వస్తువు ఏర్పడడానికి కారణమైనటువంటిది పుట్టుతుంది అని రసాయనిక చర్య ద్వారా. అట్లా కలవడానికి సైన్స్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే రసాయనిక చర్యలకు గురయ్యి కొన్నేమో విడదీయడానికి వీలు లేని పద్ధతిగా తయారయ్యాయి, కొన్ని విడివిడిగానే ఉండి కలిసి ఉన్నట్టు కనపడుతున్నాయి. ఇది సృష్టిలో ఉన్నటువంటి విచిత్రం. విచిత్రం అని ఎందుకు అన్నారు అంటే వాస్తవానికి అవి లేవు, కానీ ఉన్నట్టుగా తోస్తున్నాయి. అది అందులో ఉన్నటువంటి రహస్యం. ఇప్పుడు ఇసుక పంచదార కలిపేశాం, కలిసిపోతాయా? కలిసిపోవా?
ఇసుక చక్కెర కలిపేసామనుకో కలిసిపోతాయి. అది ఇసుక కట్ట ఇది రేణువులన్నీ ఉన్నాయి. ఇది కూడా చిన్న చిన్న రేణువుల్లాగా ఇది కూడా ఉంది. ఇసుక చక్కెర కలిసిపోతాయి. వేరు చేయాలి. మరి ఎలా వేరు చేయాలి? మరి కలిసిపోయిన తర్వాత ఎలా వేరు చేయాలి? నీళ్ళల్లో పోసామనుకో అది తీసుకుపోయి అయిపోయాయి. ఇసుక కిందికి పోతుంది, చక్కెర కరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేరు చేస్తే పంచదార నీళ్లు బయటకు వస్తాయి. ఆ నీళ్ళల్లో కలిసి వస్తాయి ఒకటేసారి. నీళ్ళతో పాటు కలిసి ఆ చక్కెర తీపి ఉండే నీళ్ళు ఎక్కడ పోయినాయంటే ఆ చక్కెర అంతా ఎక్కడ పోయిందంటే నీళ్ళల్లో కలిసి బయటకు వచ్చాయి వడగడితే. లేదంటే గుప్పెడి చీమలు పోస్తే ఆ గుప్పెడి చీమలు పంచదార పట్టుకొని పోతాయి. అంటే నీళ్ళల్లో పోయకుండా ఇసుకలో ఉన్నట్టుగానే అట్లే ఉంచినామనుకో ఇసుకంతా అట్లే ఉండని గాక దాంట్లోకి తొలుచుకొని పోయి అయినా ఒక్కొక్కటి మొత్తం లేకుండా చేసేస్తాయి. ఇసుక చీమలు బాగా బేరుగడితే ఇసుక మిగిలిపోతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి కలవటం అనే పద్ధతి. ఇక రెండో కలవటంలో ఉంది ఏమిటంటే నీళ్లు పంచదార నీళ్ళల్లో కరిగిపోయింది, కలిసిపోయింది, కరిగిపోయింది. ఇప్పుడు వేరు చేయాలంటే నీళ్ళని ఎగర్చాలి. మళ్ళా నీళ్ళని ఎగిరించి మళ్ళీ పంచదార స్ఫటికాలు మిగులుతాయి. ఇది ఒక పద్ధతి. అంటే ఇలా కూడా విడదీయడానికి వీలు లేని పద్ధతిగా మారిపోయినాయి. అంటే ఏమిటంటే కాంప్లెక్స్లు, కాంపౌండ్లు, మిక్చర్లు అంటే ఇవి వేడికి వేరుగా ఉన్నటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి రసాయనిక చర్య జరిగిన తర్వాత ప్రపంచం ఏర్పడడానికి కారణభూతమైనటువంటి ఆ మూలకాలన్నీ కలిసినాయి అని సైన్స్ చెప్పేటువంటి విషయం అది. అట్లా కొన్ని మిక్చర్ అంటే కొన్ని ఏమో కలిసినాయి, కొన్ని ఏమో సగం సగము. ఇవి సగం సగం కలిసిపోయి ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి ఏవైనా ప్రక్రియల ద్వారా మాత్రమే విడిపోతాయి. మళ్ళా విడిపోవడానికి ఓ పద్ధతి ఉంది. ఇది రెండో పద్ధతి. కొన్ని ఎన్ని ప్రక్రియలు చేసినా విడిపోవు. అదేమో మూడో పద్ధతి. ఏం చేసినా విడిపోకుండా ఉండేటువంటి పద్ధతిలో ఉండేటివి కొన్ని ఉన్నాయి. ఇది మోస్ట్ కాంప్లెక్స్. అంటే ఇది చాలా క్లిష్టమైనది. ఇది విజ్ఞాన భౌతిక శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళు పదార్థ తత్వం గురించి వివరించినటువంటి పద్ధతి ఇది. ఇలాగే శక్తి తత్వం కూడా ఉంది. ఈ శక్తి అనేది కూడా ఇదే రకంగా ఉంది. ఇవేమో ఈ రూపంలో కనపడుతున్నటువంటి వేరు పదార్థాల మూలకాలు కాబట్టి అవి ఎట్లున్నాయి. శక్తి తత్వం కూడా ఉంది. అనేక రకాల శక్తులు ఉన్నాయి. అవి కంటికి కనపడకపోయినా ఈ అష్ట ప్రకృతులలో ఉన్నాయి అవి. అంటే విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఈ రెండు కలిసిపోతే విద్యుత్ అయస్కాంత శక్తి, అలాగే ప్రకాశం. ఆ ప్రకాశం అంటే వెలుగు. ఆ ప్రకాశంలో కూడా మళ్ళీ రకరకాల ప్రకాశాలు. అంటే ఏమిటంటే ప్రకాశం వల్ల వచ్చినటువంటి ఉష్ణము, ప్రకాశం ఉంటేనే ఉష్ణం ఉంటుంది. మరి ప్రకాశం లేకుండా ఉష్ణం ఉంటుందంటే లేదు. ఉష్ణం ప్రకాశం కలిసే పనిచేస్తున్నాయి. ప్రకాశం లేకుండా ఉష్ణము లేదు, ఉష్ణం లేకుండా ప్రకాశము లేదు. మరి దీన్ని విడదీయడం కుదరదు. సరే కానీ వీటిని విడదీయవచ్చు అన్నాము. ఎలాగయ్యా అంటే ఎక్స్రేస్, ఆల్ఫా రేస్, బీటా రేస్ అని సైన్స్లో వచ్చినటువంటి అభివృద్ధి కారణంగా సాంకేతికంగా దానిని విడదీస్తున్నారు. వాటిలో ఉండేటువంటి కిరణాలను విడదీస్తున్నారు వేరువేరుగా. ఎక్స్రేస్ అనేది కూడా ఒక కిరణమే. ఆ కిరణం గోడ లాంటి పదార్థం దాని అవతల పెట్టినా కూడా కిరణం పోతుంది. చేతికి సిమెంట్ కట్టు కట్టినా కూడా సిమెంట్ కట్టు మీదనే ఎక్స్రేస్ ప్రసరించి లోపలేమో కట్టుకుందా లేదా అని చెప్తుంది. అట్లా ఈ రేస్ ఇవన్నీ కూడా చాలా చాలా విధంగా ఉన్నాయి. ఇవేవి ఉష్ణాన్ని నీవు, అవి ఉష్ణాన్ని నీవు. అవి కూడా దీనిలాంటి కాంతి కిరణాలే. లైట్లో నుంచి కాంతి కిరణం పోయి అవతల ఉన్నటువంటి ఎమకం తీస్తుంది ఫోటో. మరి ఈ రేస్ అన్నిటికీ ఉష్ణం ఉందా అంటే లేదు. ఇవేవి ఉష్ణాన్ని నీవు, ప్రకాశాన్ని మాత్రమే ఇస్తాయి. కాబట్టి విడదీస్తే వాటి ప్రయోజనం వేరే, మళ్ళీ కలిసిపోతే వచ్చేటువంటి ప్రయోజనం వేరే. అది శక్తి యొక్క తత్వం. మరి అష్ట ప్రకృతులలో ఇలా పదార్థము, శక్తి అనేక రకాలైనటువంటి అనుబంధాల వలన, అనుబంధాలంటే అణువులు, మళ్ళా అనుబంధం అంటే మళ్ళా ప్రేమ అనే అర్థం వేరేది. నావత్తు అనుబంధాలు అంటే అణువులతో కూడినటువంటి
బంధాల వలన, ఇవి కలయడం వలన, అనేక రకాలైనటువంటి అనుసంయోజన వియోజనాల వలన మానవునికి అనేక రకమైనటువంటి ప్రయోజనశీలతలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. మానవుని యొక్క వృద్ధి క్షయాలన్నీ కూడా వీటి మీద ఆధారపడినాయి. మానవునిలో కూడా ఈ వృద్ధి క్షయం అనేది కూడా ఈ అనేక రకాలైనటువంటి అణువుల యొక్క సంయోజన వియోజనాల ఫలితంగా పుట్టినప్పటి నుంచి క్రమవృద్ధి, మళ్ళా క్రమక్షీణం, మళ్ళా పూర్తి రచించడం, ఇదంతా కూడా క్రమబద్ధంగా ఎట్లొస్తుంది అంటే ఆ శరీరంలో జరిగేటువంటి అణువుల యొక్క సంయోజన వియోజనాల వల్లే. ఈ పదార్థం ఆ శక్తి మీద సంయోజనీయత అంటే కలవడం, వియోజనీయత అంటే విడిపోవడం, వినిమయం అంటే ఉపయోగించుకోవడం, పరిణామం అంటే పరిణితి చెందడం, మార్పు చెందడం, వీటన్నిటి మీద ఆధారపడి ఉన్నవి. షడూర్ములని చెప్పబడుతున్నవి కూడా ఈ షడూర్ములుగా ఉన్నవి ఆకలి దప్పులని, జనన మరణములని, సుఖదుఖాలని చెప్పారే, ఇవన్నీ కూడా ఇవే దీనిల పరిణామంతోనే వచ్చి ఉన్నవి. ఓ రకంగా చెప్తే షడ్వికారములు కూడా అసలు ఆ వికారాలు కలుగుతున్నాయి, కామ క్రోధ లోభ మోద మదం ఆశ్చర్యములు కూడా. ఇంకా అట్లాగే చెబితే రాగద్వేషాలు కూడా, ఈర్ష్య అసూయలు, ఇవన్నీ కూడా ఊరికే ఏర్పడతాయంటే లేదు. లోపల ఉన్నటువంటి అణువుల సంయోజనీయత, వియోజనీయత, వినిమయం, పరిణామం అనే దాని మీద ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ నీలో ఉన్నటువంటి సంస్కార బలం ఇవి కూడా పనిచేస్తుంది. పనిచేసి ఆయా రాగద్వేషాలలో ఆయా అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఏర్పడినప్పుడు వాటి ప్రకారంగా ప్రవర్తించడానికి కారణమవుతూ ఉన్నాయి. అంటే హార్మోనల్ రియాక్షన్స్ అని అంటారు సైన్స్లో. హార్మోనల్ రియాక్షన్స్ అలాంటివన్నీ ఉత్పన్నమవుతాయట. ఇది రకరకాల విజ్ఞాన శాస్త్రవేత్తలు చాలా పేర్లు పెట్టారు హార్మోనల్ రియాక్షన్స్. వాళ్ళల్లో ఆ రకమైనటువంటి బుద్ధి కలిగించడానికి కొన్ని పనిచేస్తాయట. అవి తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండా పనిచేస్తాయట. అట్లా కొంతమంది ఉంటారు, వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఏదైనా మార్కెట్ లేకపోతేనో, లేకపోతే ఎక్కడికన్నా పోతే ఆ మెల్లిగా ఆ వస్తువుని కొట్టేద్దామా అని బుద్ధి పుడుతుంది. ఇవన్నీ కలగడానికి లోపల కలుగుతున్నటువంటి హార్మోనల్ రియాక్షన్స్ అనేటివి, దానివల్ల వాళ్ళకి ఏంటంటే అటువంటి బుద్ధి, అటువంటి సంస్కారంతో కూడినటువంటి బుద్ధి ఉంటుందట. ఆ బుద్ధి పుట్టిస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళకి అవసరంలో వాళ్ళకి అట్లాంటి కొనగలిగిండేటువంటి స్తోమతనే దొంగలించాలనే బుద్ధి. అట్లా రకరకాలైనటువంటి హార్మోనల్ రియాక్షన్స్, రాగద్వేషాలు, మదమాశ్చర్యాలు, ఇవన్నీ కలగడానికి కలిగినటువంటి ఈ కెమికల్ రియాక్షన్స్ అని ఇంతకుముందు చెప్పారే, అటువంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అవన్నీ జరగబట్టే ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వీటికి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ హార్మోనల్ రియాక్షన్స్ అని పేర్లు పెట్టారు. సంస్కృత భాషలో కూడా ఇలాంటి వాటికి చాలా పేర్లు ఉన్నాయి. సంస్కృత భాషలో కూడా పేర్లు ఉన్నాయి, కానీ భాషా భేదమే తప్ప అక్కడ ఇక్కడ జరిగేటువంటి పరిణామానికేమో భేదం ఏమీ లేదు. అంతా ఒకటే పరిణామం. అది ఇది ఒక్కటే. బృహత్ అంటే సర్వవ్యాపకమని అర్థం. అలా సర్వవ్యాపకంగా ఉన్నదానికి ఏం పేరు? సర్వవ్యాపకంగా ఒకటి ఉంది. ఆ సర్వవ్యాపకంగా ఉన్నదానికి బ్రహ్మం అని పేరు. బృహత్ అన్న ధాతువు నుండి బ్రహ్మ అన్న శబ్దం వచ్చింది. కాబట్టి విశ్వశక్తి అంతా కూడా సర్వవ్యాపకంగా ఉంది. విశ్వంలో ఉండేటువంటి శక్తి అంతా సర్వవ్యాపకం ఉంది. అణువు నుండి ఘనం దాకా, అణువు నుండి మహత్తు దాకా వ్యాపకమై ఉంది అది. ఆ విశ్వశక్తికే సంస్కృతంలో బ్రహ్మము అని పేరు పెట్టారు. బృహత్ వ్యాపకమై ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము. అంతటా ఉన్నది ఏదైతే ఉందో అది బ్రహ్మము. అంతటా వ్యాపించినటువంటి చైతన్యం అది బ్రహ్మము. అది శక్తి రూపంలో ఉంది. విద్యుత్ శక్తికి సుబ్బారావు అప్పారావు అనే తేడా ఏమైనా తెలుస్తుందా? కరెంటుకు ఏ తేడాను తెలదు. దేంట్లోకి పెట్టుకున్నారు, ఆ దేంట్లో ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఫ్యాన్ లేక పెట్టుకున్నారా, రేడియో లేక, లేదంటే
లైట్ తగిలిచ్చారా, ఏదన్నా తగలని, ఆ శక్తికేమో తెలియదు ఏం చేస్తున్నారనేది. ఆయా వస్తువులు లేకపోయినా కూడా ఆ వస్తు ధర్మాన్ని బట్టి అది ప్రవర్తన చేస్తుంది. ఫ్యాన్ లేక పెడితే తిరుగుతుంది, రేడియోలో పెడితే పాడుతుంది, లైట్ పెడితే వెలిగింది. ఇవన్నీ ఆయా వస్తు ధర్మాలుగా అవి పనిచేస్తుంటే దానికి ఏందన కానీ విచక్షణ ఉందా? ఇటు సుబ్బారావు వాడు అప్పారావు అని ఉందా, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని ఉందా? పోయి కరెంట్ వైర్ ముట్టుకుంటే షాక్ కొడుతుందా లేదా? వీడు వాడు ఎవరనేది తెలియదు కదా దానికి. ఎవరు ముట్టుకున్నా షాకే కొడుతుంది. కరెంటుకు సంబంధించినటువంటి కరెంటు పనిచేసే యాప్ ముట్టుకున్నా షాకే కొడుతుంది. ఎవరికైనా వినియోగం ఒకటే కదా, దాని ప్రమాణము ఒకటే, దాని పరిణామం కూడా ఒక్కటే. శక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నామరూపాలు ఏవి అక్కడ ఏమీ పనిచేయవు, ఏమీ పని చేయట్లేదు. ఈ శక్తి అనే చోటుకు వచ్చేయాలకు నామరూపాలు అనేవి పని చేయట్లేదు. ఇందాక ఏమిటిగా చెప్పారు? విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తికేమో బ్రహ్మం అని చెప్పారు. అట్లా ఆ శక్తికి ఏమన్నా పేర్లు నామరూపాలతో పని ఉందా? లేదు. విద్యుత్ శక్తి అనే ఉదాహరణ ఎందుకు చెప్పారంటే అది కూడా శక్తే. ఆ శక్తిలో నుంచి అనేక పనులు జరుగుతున్నాయి. అయినా కూడా దానికి ఏమైనా తారతమ్యం ఉందా? వాళ్ళు వీళ్ళనే తారతమ్యం కానీ ఏదైనా. కాబట్టి నామరూపాలతో ఏదైనా చెప్తే అది పని చేయవు. నా పేరు చెప్పు, విద్యుత్ శక్తి నా మాట వింటుంది అని ఎవరన్నా అంటే అది వింటుందా? ఒకవేళ అంటే ఏదైనా ఊర్లో చెప్తుంటారు, నా పేరు చెప్పు వానికి, నా పేరు చెప్తే వాడు నేను చెప్పినట్టు తింటాడు పో, భయపడి అన్నట్టు చెప్తుంటారు. అట్లా నీ పేరు చెబితే ఎవరైనా విద్యుత్ శక్తి భయపడుతుందా? ఏదైనా భయపడేది ఉందా? నీ పేరు చెబితే ఏం విందది. నా పేరు చెప్పు, అయస్కాంత శక్తి నా మాట వింటుంది అంటే అది కూడా అయినదు. వాటికున్నటువంటి శక్తికి ఏ దాన్ని గుర్తించే శక్తి లేదు. శక్తి ఏమో శక్తే అది. కాబట్టి నా పేరు చెప్పు, విద్యుత్ అయస్కాంత శక్తి నా మాట వింటుందంటే వినదు. మరి ఎలాగా అంటే పదార్థం వింటుందా? పోనీ నేను చెప్పి ఆ కొండని కదలమంటే కదులుతుందా? ఇవన్నీ పదార్థ శక్తి ఉన్నాయి ఇందులో. ఆ పదార్థానికి ఉన్న మూలకాలతో కలిసి ఆ శక్తి పనిచేస్తోంది. కాబట్టి నువ్వు చెప్తేనో ఎవరు చెప్తేనో చేయదు అది. ఆ పదార్థాల మూలకాల కలయికను బట్టి పనిచేస్తాయి. గుండ్రంగా ఉండే అయస్కాంతం దగ్గర మధ్యలో ఒక ఇరుసు పెట్టి దానికి కరెంటు పంపిస్తే మోటార్ తిరుగుతోంది, అన్నీ తిరుగుతున్నాయి. ఎందుకు? అయస్కాంతం పనిచేయగానే ఈ మధ్యలో పెట్టిన దాన్ని ఆకర్షిస్తూ వికర్షిస్తూ పనిచేస్తుంది అది. కాబట్టి పదార్థాల కలయికతో అది తింటుంది. నేను చెప్పా వినమను అంటే అది వినేది కాదు. శక్తి అనేది అది చెబితే వినేది కాదు. కొండను కదలమంటే కదిలేది కాదు. కాబట్టి నామరూపాల వల్ల ఏ ప్రయోజనము లేదు. నీ నామరూపాలన్నీ అక్కడ పనిచేయవు. మానవుల్లో ఉన్నటువంటి భావనామయ ప్రపంచంలో ఈ నామరూపాలు కూడా బలపడినాయి. నేననే దానివల్ల, అభిమానం వల్ల బలపడినాయి, అహంకారం వల్ల బలపడినాయి. చాలామంది ఆత్మాభిమానం అని అంటుంటారు. ఆత్మకు అభిమానమే లేదు. ఏం అభిమానం ఉంది దానికి? ఆత్మ ఏమన్నా వాడు నన్ను తిట్టాడు, ఎవరు తిట్టాడంటే నీ రూపాన్ని చూసి, నీ శరీరాన్ని నువ్వు ఏదో చేసినటువంటి పనిని బట్టి వానితో నీకు విభేదం వచ్చింటే అన్నాడు. నీలో ఉన్న ఆత్మను తిడతానడా? వాడు నువ్వేం చేస్తున్నావు? నీ లోపలికి తీసుకొని నీ దానితో తాదాత్మ్యం చెంది ఇక మళ్ళీ కక్ష బయలుదేరుతోంది. కాబట్టి ఆత్మ ఏమిగా ఉంది? సర్వసాక్షిగా ఉంది. నీలో ఉన్న మనస్సు, నీ అంతర్యము, నేననేటువంటి అహంకారమే అభిమానం అంటోంది. ఆ ఆత్మాభిమానం అనే మాట పాడుతోంది. దానికేమీ లేదు, ఆత్మకేమీ. అది సర్వసాక్షిగా ఉంది. నీకు ప్రకాశం కలగజేసినది అదే అయినప్పటికీ దీంట్లో కలుగుతున్నటువంటి దాంతో అదేం తాదాత్మ్యం చెందలే. మనసు బుద్ధి అంతర్యంలో జరుగుతున్న దానితో అవి జరుగుతున్నాయి. అది సర్వసాక్షి. కాబట్టి ఈ ఆపాదించబడేవి ఏంటివి? నాకు ఆత్మాభిమానం దెబ్బతిందని ఆపాదించబడుతున్నాయి. ఆత్మాభిమానం కాదు, నీ మనస్సు మీద పనిచేస్తున్నటువంటి అభిమానము, అహంకారం మీద పనిచేస్తున్నటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు శరీరాభిమానంతో ఆపాదించుకున్నావు అంతే. అవి
ఇది ఎరుక, మలినపు ఎరుక. అంటే ఇదంతా కలిపితే మలినపు ఎరుక. ఆ ఎరుక మలినపు ఎరుక ఊరికే కాలే. ఆ ఎరుకలో నీవు మళ్ళీ ఇవన్నీ ఆపాదించుకుంటే అది మలినపు ఎరుక అయింది. కానీ మరి మనం ఇందులో నుండి విడిపడలేమా? దీంట్లో నుంచి విడిపించుకోలేమా? తెలుసుకొని విడిపించుకోలేమా? అంటే విడిపించుకోవచ్చు అన్నారు పెద్దలు. ఎట్లా విడిపించుకోవాలి? విడిపించుకోలేమా దీంట్లోంచి? ఈ ఆపాదించబడిన దాంట్లోంచి విడిపించుకోలేమా అంటే విడిపించుకోవచ్చు అన్నారు పెద్దలు. అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో పదార్థం యొక్క అణువులు అవి స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. ఘన పదార్థం అయితే ఒక పరిమితి మేరకు కదులుతూ ఉంటాయి. ద్రవ పదార్థం అయితే ఇంకొంత స్వేచ్ఛగా కదులుతాయి. వాయు పదార్థం అయితే మరింత స్వేచ్ఛగా కదులుతాయి. అలాగే ఆ కదలిక అనేది శక్తి కదా. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి అనేక శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ కదులుతున్నాయి. ఆ శక్తులను మానవుడు ఏమైనా ఫైన్ ట్యూన్ ఇన్ని చేయగలడా? ఏదైనా తన వైపుకి తిప్పుకొని దానిలో యొక్క లక్షణాలను మార్చగలడా మానవుడు? దానిలోకి ఉండే లక్షణాలు, పదార్థ లక్షణాలు దానిలోకి ఉన్నాయి. ఘన పదార్థానికి ఘనము, ద్రవ పదార్థము, వాయు పదార్థం, ఇవన్నీ వాటి లక్షణాలు మార్పు చేయడానికి ఏమీ లేదు. కాబట్టి తన శరీరం అనేటువంటి యాంటెన్నాని ఉపయోగించి, యాంటెన్నా అంటే ఇంతకుముందు మిద్దిల మీద కడతాను చూడు, టీవీ రాకపోతే టీవీకి ఒకప్పుడు ఈ కేబుల్ లేనప్పుడు యాంటెన్నా ద్వారా వచ్చేటివి. అట్లాగే రేడియోలోకి రావాలంటే ఏరియల్ అనేది ఒకటి కట్టేవాళ్ళు పైన, దాని గుండా శబ్ద తరంగాలను పీల్చుకొని వచ్చేటివి. అట్లా తన శరీరం అనేటువంటి యాంటెన్నాని ఉపయోగించి ఈ శరీరం కూడా ఒక రేడియో యాంటెన్నానే. ఈ శరీరానికి గాలి తగులుతోంది, శరీరానికి ఎండ తగులుతోంది, శరీరానికి ఏం తగిలితే వాటిని స్వీకరించి తెలుసుకుంటోంది. ఆ వేవ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని స్వీకరించగలుగుతోంది శరీరం. విద్యుత్ శక్తిని కూడా స్వీకరించగలుగుతుంది. విద్యుత్ అయస్కాంత తరంగాలను కూడా స్వీకరించగలుగుతుంది. నాదశక్తిని కూడా స్వీకరించగలుగుతుంది. ఆ నాదం జరుగుతున్నటువంటి శబ్దాలను. ప్రకాశ శక్తిని కూడా స్వీకరించగలుగుతోంది. అన్నిటికీ ప్రతిస్పందించగలుగుతుంది. అన్నిటికీ ప్రతిస్పందన కూడా చేయగలుగుతుంది. ఎందుకు అంటే ఆ శక్తులన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి, ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి, ఆ శక్తులన్నిట్లోనూ ఆ మూలకాలు ఏవైతే ప్రకృతిలో జరుగుతున్నాయో అవే శరీరంలో ఉన్నాయి. అణువుల రూపంలో ఇతరత్ర కలిగేటువంటి అయస్కాంత పద్ధతిలో కదిలేటివి ఉన్నాయి. మీ శరీరంలోనే కదులుతున్నటువంటి వాటిలో ప్రకాశ శక్తితో సహా అవన్నీ కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటి లక్షణాలు కలిగినవి స్వీకరించగలుగుతుంది. కానీ మనం ఏమిటంటే మన జీవితాన్ని దేహతాదాత్మ్యత భావంతో జీవించేటప్పటికీ అశరీరం కలుగుతున్నటువంటి దానితో తాదాత్మ్యత చెంది జీవించేటప్పటికీ, శరీరమే నేనుగా జీవించేటప్పుడు ఈ శక్తులన్నీ మనలో ఉన్నాయి అని గుర్తుపట్టలేము. ఎందుకంటే మనకు అవి ఎక్కడ ఉన్నాయి, దాని మీద ఆలోచన, దాని స్థితే లేదు. శరీరమే నేననేటువంటి దాని అవసరాలే నా అవసరాలనే పద్ధతిలో జీవిస్తూ ఉన్నావు కాబట్టి ఆ శక్తులన్నీ మనలో కూడా ఉన్నాయి అనేటివి గుర్తుపట్టలేవు. ఎంతసేపు కూడా విషయాలస్త, అంటే ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాల మీదే ఎప్పుడు ఆ విషయ లోలత్వానికి మాత్రమే లోనైనటువంటి భావనామయ ప్రపంచాన్ని కలిగి ఉంటాము. ఆ భావనలు ఏవేవి కలుగుతున్నాయో కలిగి ఉంటాం. ఇష్టాలకు లోబడినటువంటి పరిమితమైనటువంటి ప్రపంచానికి లోబడి ఉంటాం. కాబట్టి ఇష్టము అయిష్టము ఏ దాని పట్ల కలిగిందో అది ఎప్పుడు నిరంతరము లోపల మెదులుతూ ఉంటుంది. ఇష్టమైనది దాని పరిమితమైనటువంటి వాటికి పరిమితమైపోయి ప్రపంచానికి అంతటికీ లోబడి ఉంటున్నాం. దానికి అతీతంగా ఆలోచన చేద్దాము అనే ఆలోచన అనేది రాకుండా ఎందుకుంది అంటే లేచినప్పటి నుంచి జాగ్రత్తావస్థలో ఉన్నప్పటి నుంచి పూర్తి విషయాలతో కూడుకొని ఆ విషయాలను మళ్ళా
నీలో ఏర్పడినటువంటి భావనామయ ప్రపంచాన్ని, నీలో ఏర్పడినటువంటి ఇష్టాయిష్టాలను ప్రేరేపణ చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎంతసేపు మెలకువలో ఉన్నప్పుడల్లా, వ్యవహారంలో ఉన్నప్పుడల్లా నిరంతరం అవి గుర్తుకొస్తానే ఉంటాయి. నీలో ఏ విధమైన శక్తులు ప్రకృతిలో ఉన్నవే నాలో ఉన్నాయి అని ఎప్పుడు ఆలోచనప్పుడు రాదు. ఎందుకు అంటే ఇక దేనితో చిన్నప్పటి నుంచి నీ చేయి, నీ కాలు, నీ శరీరము, మళ్ళా నీ శరీరం మీద నా పేరు, ఆ అభిమానము, దానితో మళ్ళా నువ్వు వ్యవహరించినటువంటి బాల్యం నుంచి వ్యవహరించిన విషయాలన్నీ ముద్రేసింటాయి దాని మీద. కాబట్టి లేస్తానే దీనికి అట్లాంటి శక్తులు ఏవైనా ఉన్నాయా లోపల అనేది లేదు. కాబట్టి ఇంద్రియ సంయమనం ఉందన్నమాట. కాబట్టి ఇందాక చెప్పినప్పుడు ఇంద్రియ సంయమనం ఉండదన్నమాట. ఉండదు. ఎందుకు ఉండదు అంటే దానిలోకి ఉన్నటువంటి ఆయా పదార్థాలకు శక్తులు ఏవేవైతే నీలో కూడా ప్రకృతిలో శక్తులుగా ఉన్నటువంటి ఉన్నాయో దాన్ని ఏ విధంగా నువ్వు ఉపయోగపెడుతున్నావో లేదు నీకు. దాని మీద తెలియలేదు. అందువల్ల ఏమిటంటే పదార్థం ద్వారా పొందుతున్నటువంటి రసానుభూతి మాత్రమే, విషయం ద్వారా పొందుతున్న రసానుభూతికి మాత్రమే పరిమితమైనటువంటి అంతఃకరణాన్ని కలిగి ఉన్నావు. ఏదైనా పదార్థాన్ని పొందితే దాంట్లో ఎంత హాయిగా, ఎంత రుచిగా ఉందనే రసానుభూతి, ఏదైనా ఆనందం పొందితే ఆ ఆనందంలో ఎంత రసానుభూతి ఉందో, ఏదైనా విషయం ద్వారా పొందుతున్నటువంటి ఆనందం అయితే దానికి మాత్రమే పరిమితమైంది అంతఃకరణాన్ని కలిగి ఉన్నాం మనం జీవుడుగా. ఇది ఎటువంటిదయ్యా అంటే లేని మృషజలం. లేనిది. లేని జలము ఎండమావిలో ఉన్నట్టు, నీరు ఉన్నట్టు, కదులుతున్నట్టు కనపడుతోంది కదా! ఎంత పరిగెత్తి చూసినా ఆ ఎండమావి దూరంగా పోతుంది. ఆ నీళ్లు దూరంగా పోతూ ఉంటాయి. ఎంతసేపు పోయినా అంతే. ఇంత చెప్తే చేస్తే అదంతా ఏమిటంటే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి సూర్యతాపానికి అలా కనపడుతోంది అంతే. ఈ విజ్ఞానం తెలిసిందనుకోండి, అది లేదు అని ఒకసారి తెలిసిపోయింది కదా! అది ఎండ వేయడం వల్ల సూర్యతాపానికి భూమిలో నుంచి వచ్చే ఆవిరి అట్లా కనపడుతోంది అనేది ఒకసారి తెలిసిపోయింది. ఎప్పుడైనా కానీ మళ్ళీ పరిగెత్తావా? ఆ నీళ్ళు ఆడున్నాయి పరిగెత్తిపోదాం అని. నువ్వు పరిగెత్తిపోతుంటే అవి ఇంకా దూరంగా కనపడతానే ఉంటాయి. పరిగెత్తారు కదా! ఇప్పుడు తెలిసింది కాబట్టి పరిగెత్తరు. తెలియనప్పుడేమో భ్రాంతి చేత, భ్రమ చేత అక్కడెక్కడో ఉన్నాయనే, నీళ్లు ఉన్నాయని అనుకొని దాహార్తిని తీర్చుకుందామని పరిగెడతారు. కాబట్టి భ్రమ, భ్రాంతిని పోగొట్టేది విజ్ఞానం. విజ్ఞానం వచ్చిందంటే ఏం పోవాలి? భ్రమ, భ్రాంతిని పోగొట్టేది ఆ విజ్ఞానం. ఏ భ్రమలైనా సరే, ఏ భ్రాంతులైనా సరే పోగొట్టగలిగే ధీశక్తి ఆ విజ్ఞానానికి ఉంది. అంతకుముందు తెలియకుండా ఉన్నవన్నీ మానవుడు ఎట్లా కనుక్కున్నాడు? దాని మీద ఆలోచన చేశాడు. ఏ కారణం చేత, ఎందుకనే ప్రశ్న వేసుకొని ప్రతి అంశానికి దానికి మార్గం కనిపెట్టి మిగిలిన జీవుల కంటే ఉన్నతంగా, మిగిలిన జీవుల కంటే భౌతికంగా ఇట్ల వస్తువుల్ని, లేదు దీనికి అతీతంగా ఎట్లా వచ్చింది సృష్టిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ తెలుసుకోగలిగాడంటే కేవలం విజ్ఞానం చేత. కాబట్టి ఏ భ్రమలైనా, భ్రాంతులైనా సరే పోగొట్టగలిగే శక్తి విజ్ఞానానికి ఉంది. కాబట్టే మానవుడు తప్పక విజ్ఞానయుతుడైనాడు. విజ్ఞానయుతుడు అవ్వాలి అన్నమాట. అంటే ప్రశ్నించగలిగే సామర్థ్యం ఉన్నవాడే విచారణకు పనికొస్తాడు. విచారణ చెప్పేటప్పుడు విచారణలో తెలియబడిన అంశం మళ్ళీ గురువు దగ్గరికి పోయినప్పుడు దీనిది వినడం ద్వారా దీన్ని వినడం ద్వారా నాకు ఈ ప్రశ్న ఏర్పడింది అని. అట్లా వినబడినటువంటి, అట్లా తెలియబడినటువంటి దాన్ని అర్థం చేసుకొని అర్థంలో నుంచి ఏర్పడిన సందేహాన్ని ప్రశ్నించగలిగే స్థితికి ఉంటే ఆ ప్రశ్నించగలిగే సామర్థ్యం ఉన్నవాడే విచారణలోకి పనికొస్తాడు. అయితే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఒక శాస్త్రవిహిత రీతిన, ఒక సూత్ర పద్ధతిగా, క్రమమైనటువంటి అధ్యయన పద్ధతిగా, క్రమమైన నడతాగలిగిన పద్ధతిగా, క్రమమైనటువంటి సాధనా నిబద్ధత కలిగిన పద్ధతిగా విచారణ చేయాలి. ఊరికే కాదు. ప్రశ్నలు వేయాలంటే అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసుకుంటే
జ్ఞానం రాకపోగా మరింత అజ్ఞానం గట్టిపడుతుంది, అజ్ఞానం ఎక్కువైతుంది ఇంకా. కాబట్టి జ్ఞానం రావాలి. ఎట్లా రావాలి? శాస్త్రం చెప్పిన పద్ధతిలో, శాస్త్రవీత పద్ధతిగా ఒక సూత్రం ఉంటే ఆ సూత్ర పద్ధతిగా క్రమమైనటువంటి అధ్యయనం చేసే, నేర్చుకునేది కూడా క్రమక్రమంగా నేర్చుకునే క్రమమైనటువంటి పద్ధతిగా, ఒక క్రమమైనటువంటి నడత కలిగినటువంటి పద్ధతిగా విచారణ చేయాలి. విచారణ అంతా క్రమమైన సాధనతోనే, క్రమమైన పద్ధతిలోనే చేయాలి. ప్రశ్నలు కూడా అదే పద్ధతిలో ఉండాలి. నువ్వు ఏమి నేర్చుకుంటున్నావో దాంట్లో నుంచి ఒక్కొక్కటి నీకు ఏర్పడినటువంటి సందేహాలు ఎగిరిపోయి మార్పు చెందే విధంగా, నువ్వు దాని ద్వారా ఒక్కొక్క బ్రాంతిని దాటుకునే విధంగా ఉండాలి ప్రశ్నలు కూడా. అంతేగాని అడ్డదిడ్డంగా ఒకటి ఇక్కడ వేసి ఇంకోటి ఎక్కడిదో పోయి ఇంకోసారి ఇంకోటి ఎక్కడో పోయితే అట్లా నీకు క్రమ పద్ధతిలో తెలియబడవు. కాబట్టి అట్లా అడ్డదిడ్డంగా వేస్తే అజ్ఞానం పోయి జ్ఞానం రాకపోగా కన్ఫ్యూజన్ ఏర్పడి బలపడిపోతుంది. ఇంకా అజ్ఞానం వీడిపోయేటట్టు ఉండాలి. మరి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. అట్లా ఊరికే చిక్కుముడి వేసుకుంటే ఆ చిక్కుముడి ఎప్పుడూ ఎవరూ విడదీయలేరు. క్రమ పద్ధతిలో, క్రమ విచారణ పద్ధతిలో పోతే చిక్కుముళ్ళు విడదీయడానికి అనుభవ జ్ఞానంతో ఉన్నటువంటి మీ గురువులు, ఎవరెవరు గురువులు వారికి ఉన్నారు. వాళ్ళ గురువు లేకపోతే పక్కన గురువునైనా ఇంకొకరైనా తమతో పాటు ఎవరు చెప్పినా సరే వాళ్ళ గురువులే, చెప్పగలిగే వాళ్ళు ఉంటే ఫలానా అనిలే. కాబట్టి ఆ విడిపోయి ఎప్పటికప్పుడు ఆ జ్ఞానం గట్టిపడకుండా, బలపడిపోకుండా విడిపోయేటట్టు పోవాలి. కాబట్టి ముడేసుకుని గట్టిగా ముడిపడేటట్టు వేసుకుంటే మళ్ళీ విడదీయలేరు ఎవరు ఇంకా. ఇలా ఈ ప్రశ్నలు వేదవ్యాసుని కాలం నుంచి ఉన్నాయి. ప్రశ్నలు అనేటివి ఇప్పుడు వచ్చినవి ఏం కాదు. ప్రశ్నలు వచ్చాయి కాబట్టే ఇంత శాస్త్రం అంతా ఉత్పత్తి అయింది. వేదవ్యాసుని కాలం ముందు నుంచి కూడా ప్రశ్నలు వేసిన చార్వాక పరిశోధనలు ఉన్నాయి. ఆ చార్వాకుడు అనే ఆయన అప్పుడెప్పుడో 4000 ఏళ్ల క్రితమే ఇదంతా నిజమని ఎట్లా నమ్మాలి, ఈ శక్తులన్నీ ఎవరికి ఉన్నాయని నమ్మాలి, దీనికంతా పైన ఎవరు ఎక్కడున్నాయి, ఇదంతా హేతుబద్ధంగా నిరూపించబడాలి కదా. కాబట్టి దీనికి జన్మలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా, దేవుడు ఉన్నాడా, ఇట్లా ప్రశ్నలన్నీ వేశాడు అప్పుడే ఆయన చార్వాకుడు 4000 ఏళ్ల క్రితమే. ఆ చార్వాకుని వల్ల ఉత్పత్తి అయినదే అది నాస్తికవాదము, హేతువాదము. ఇవన్నీ హేతువాదం అంటే కొంచెం సైజుతో కూడుకొని ఉంటుంది, నాస్తికవాదం ఏమో పూర్తి అట్లుంటుంది. కాబట్టి ఈ పరిశోధనలన్నిటి ద్వారానే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మనకి సద్దర్శనాలలో ఉన్నాయి. షడ్దర్శనాలు అనేటివి ఉన్నాయి 6 రకాలు. వాటిల్లో ఇవన్నీ వీటన్నిటి మీద విచారణాపరమైనటువంటి శాస్త్రజ్ఞానం అంతా కొన్ని వేల సంవత్సరాల్లోనే, వేల క్రితమే మన భారత భూమిలో ఉంది. కానీ ఎన్ని దేశాలు ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా అవి పోతున్నాయి, అభివృద్ధి అవుతున్నాయి. కారణం ఏమిటంటే మన దగ్గర అంతగా అవన్నీ వచ్చినప్పటికీ పాటించే దగ్గరికి వచ్చేయాలకే ఎగిరిపోతాయి, పాటించే స్థితిలోకి వచ్చేయాలి. ఇవన్నీ మన దగ్గరే కనిపెట్టబడినాయి, మన దగ్గరే చెప్పబడినాయని మనము చెప్పుకోవడమే తప్ప వ్యవహారం లేకొచ్చేయాలకు ఎందుకు రాలేకపోతున్నాయి. కాబట్టి ఈ మీమాంసలన్నిటి వాటిని బట్టి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే న్యాయ సంహిత ఇలాంటివన్నీ పుట్టాయి మన దేశంలోని. ఎప్పుడో 3000 ఏళ్ల క్రితమే అర్థశాస్త్రం రాశాడు చాణక్యుడు. 3000 క్రీస్తుపూర్వం 321 నుంచి 400 ప్రాంతంలో చంద్రగుప్త మౌర్యులు పరిపాలించే కాలంలో వీటన్నిటికీ ఇన్ని శాస్త్రాలన్నీ కూడా ఏర్పడినాయి. కారణం ఏమిటంటే ఆ ప్రశ్నలు అనేటివి కలగడం వల్లనే. ఆ ప్రశ్న ఏర్పడితే ఆ ప్రశ్న మీద పరిశోధన చేసిన వాళ్ళు ఇవన్నీ రాశారు. తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవన్నీ. ఆ పూర్వమీమాంస అంతా కూడా పదార్థయుతమైన, శక్తియుతమైన స్థితుల మీద ఆధారపడి ప్రశ్నలను అనుసంధానం చేశారు. మరి ఆ పూర్వమీమాంసలోనే ఇప్పుడు చెప్పినటువంటి శక్తులన్నీ ఎలా పనిచేస్తున్నాయి ప్రకృతిలో అనే దాని మీద ఆ రోజుల్లోనే రాశారు.
వాళ్ళంతా ఆలోచించి 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 ఇలా ఉండవచ్చు అని ఊహించి రాశారు. మరి అంత శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఏర్పడిన ప్రశ్న కారణంగానే అంత వచ్చింది వాళ్ళల్లోంచి. మళ్ళీ ఈరోజు సైన్స్ కూడా అదే చెప్తోంది మరి. కాబట్టి అవి కూడా ఆత్మ, పరమాత్మ, జీవుడు, బ్రహ్మం అనేటువంటి లక్ష్యాల దిశగానే పూర్వమీమాంస పదార్థం యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఆయా తలముల యందు ఏర్పడుతున్నటువంటి పరిణామం ఆధారం చేసుకొని ప్రశ్నలు వేస్తోంది. మరి ఆ ప్రశ్నలు కూడా ఎట్లొచ్చాయి? దాని మీద ఆధారపడి వాళ్ళలో కలిగినటువంటివి ఆత్మ, పరమాత్మ మీద, జీవుడు, బ్రహ్మం అనే దాని మీద ఆ లక్ష్యాలను పెట్టుకొని ఈ పూర్వమీమాంసలో పదార్థము, శక్తి. ఓ పదార్థం ఉంది, పదార్థం ఏర్పడడానికి సరిపోయే ఆ శక్తి, దీన్ని ఆధారం చేసుకొని వాటన్నిటి మీద ఆలోచనలు చేసి వాళ్ళు ఈ పరిణామం ఏం జరుగుతోందో దాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రశ్నలన్నీ ఉత్పన్నమైనవి వేస్తోంది. ఉత్తర మీమాంస ఏం చేసింది అంటే కనపడుతున్న దానిని పక్కకు పెట్టి కనబడనటువంటి దాన్ని అంటే దివ్యత్వం ఏదో ఉంది ప్రాతిపదికగా స్వీకరించి ఈ జరుగుతున్న పరిణామాలకు కారణం ఏమిటి? దీని వెనక ఈ ప్రకృతి ఏమో కనపడుతున్నది, ఇది ఉంది. కనపడకుండా ఏది నడిపిస్తోంది దీన్ని అనే దాని మీద చేసింది అది. ఆ సాక్షిత్వాన్ని లక్ష్యంగా స్వీకరించి పైకి కనపడకుండా ఉన్నటువంటి దాన్ని దివ్యత్వాన్ని ప్రాతిపదికగా స్వీకరించి అది సాక్షిత్వాన్ని లక్ష్యంగా స్వీకరించి ఆ సాక్షిత్వానికి అతీతమైనటువంటి తుర్యానికి అతీతమైనటువంటి దాన్ని ప్రతిపాదించే పనిలో పడింది ఉత్తర మీమాంస. సాక్షిత్వము, ఆ సాక్షిత్వానికి అతీతంగా ఉన్నటువంటి తుర్యము, తుర్యానికి అతీతంగా ఉన్నటువంటిది తుర్యాతీతము, దాన్ని ప్రతిపాదించే పనిలో ఆ ఉత్తర మీమాంస అనే దాంట్లో ప్రతిపాదించబడింది. కాబట్టి రెండిటికి ప్రాతిపదికల మధ్యలో కొంచెం తేడా ఉంది ఉత్తర మీమాంస, పూర్వమీమాంసల్లో. ఒకటేమో పదార్థం యొక్క దానికి యొక్క శక్తి ధ్యానాల మీద చేసింది. ఇదేమో వాటికి అతీతంగా ఈ సాక్షిత్వంగా ఉన్నటువంటిది ఏది, శక్తిగా ఉన్నటువంటిది ఏది, అది అది దివ్యత్వంగా కనపడకుండా ఉన్నటువంటి దివ్యత్వ శక్తిగా ఉన్నటువంటి దాన్ని సాక్షిత్వంగా స్వీకరించి లక్ష్యంగా ప్రతిపాదించింది. కాబట్టి రెండిటికి ప్రాతిపదికల మధ్యలో కొంచెం తేడా ఉంది. కాబట్టి ఈ శాస్త్రారణ్యంలో చిక్కుకోకుండా ఆ శాస్త్రాలు అనేటివి కూడా దాంట్లో చిక్కుకున్నారనుకో, మళ్ళీ అనేకమైనటువంటి శాస్త్రాలు వాటిలో చెప్పినటువంటి ఉపాఖ్యానాలు ఇంకా మళ్ళీ మళ్ళీ కవులు పెరిగే కొద్దీ ఇంకా బాగా విశదీకరించే వాళ్ళు పెరిగే కొద్దీ ఏం చేశారంటే వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు కూడా జోడించారు. జోడించి వల్ల పలానా శాస్త్రంలో ఇట్లా చెప్పబడింది కదా అంటే దానికి వ్యతిరేక్తమైనటువంటివి కూడా కొన్ని చోట్ల వచ్చినాయి. కాబట్టి ఈ శాస్త్రాల అరణ్యంలో చిక్కుకోకుండా ఏది ఎటువైపు అన్వయం చేస్తుందో సరిగ్గా తెలియవలసినటువంటి అవసరం ఉంది. అంటే అర్థం ఏమిటంటే అండి, ఏమండి శరీరం లేకుండా ప్రాణ మనోబుద్ధులు ఏమైనా చేయగలవా? శరీరం అనేది ఏమో పదార్థంగా ఉందనుకోండి. పదార్థంగా ఉన్నటువంటి దానికి శక్తిగా కనపడకుండా ఉండే శక్తిగా ఇది ఉంది. మరి ఆ శరీరం లేకుండా శక్తిగా ఉన్నప్పటికీ ఏది ఆధారంగా ఉంది? ఈ ఆవరణలో ఈ ఆవరణను ఆధారపడి అది పనిచేస్తూ ఉంది. శరీరం లేకుండా ప్రాణమనోబుద్ధులు ఏమైనా పనిచేయగలవా? శరీరం లేకపోవడం అంటే శరీరం ప్రాణంతో లేకుండా ఉన్నప్పుడు కానీ, లేదంటే గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కానీ, లేదంటే తాను శరీరం ఉండి ప్రాణం మాత్రమే ఉంది కానీ శరీరంలో పనిచేసేటువంటి ఇది వ్యవస్థ మాత్రమే ఉంది కానీ చైతన్యం లేనటువంటి స్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ కలిసి రెండూ కలిసి పనిచేసినప్పుడే కదా సర్వము గుర్తెరుగుతున్నది, సర్వము తెలుసుకుంటున్నది. ఒకటి లేకుండా ఉండి ఇంకోటి మాత్రమే గుర్తెరుగుతుందే. శరీరం లేకుండా ప్రాణ మనోబుద్ధులు ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేవు. ప్రాణ మనోబుద్ధులు లేకుండా శరీరం ఏమైనా చేయగలదా? ప్రాణ మనోబుద్ధులు లేకుండా ఉంటే ఇంకేమీ లేదు. శరీరం ఏముంది? మామూలు శవమే. ప్రాణము లేక మనసు బుద్ధి లేకపోతే. రాత్రిపూట ప్రాణం ఉన్నప్పటికీ మనోబుద్ధులు లేవు కాబట్టి పోయి నిద్రించినట్టుగా ఓ చోట పడింది శవంలాగానే. అప్పుడు కూడా ఏమైనా చేస్తోందంటే ఏమీ చేయట్లే.
కానీ ఒకవేళ మూడు లేకపోతే ఆ మూడు లేనప్పుడు ఏమీ చేయలేదు ఇంకా. అవన్నీ విడివిడిగా ఉన్నాయా, కలిసి ఉన్నాయా? పంచకోశాలు అని అంటున్నాం కదా, ఈ పంచకోశాలు కలిసి పనిచేస్తున్నాయా, లేకపోతే విడివిడిగా ఉండి ఏమైనా పనిచేస్తున్నాయా? అక్కడ ఏదో ఉపమానం చెప్తారట. ఉల్లిపాయ పొరలు లేదా అరటి పువ్వులో ఉన్నటువంటి దొప్పలు, ఇలా ఏవేవో చెప్తారన్నమాట. అవేవేవో అలా ఒకదాని మీద ఒకటి కప్పబడి ఉన్నాయన్నట్టు చెప్తారు. కత్తిని వరగప్పినట్టు అన్న ఉపమానం కూడా వాడతారు. నిజానికి అది ఏమిటంటే, భాగత్యాగ నిర్ణయం కొరకు ఏమీ తెలియని వాడికి ఎంతో కొంత అందించే ప్రయత్నంలో చెబుతారు. ఉల్లిపాయ పొరలు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, అరటి పువ్వుల దొప్పలు ఉన్నాయి, ఆ పైనవన్నీ ఊడిపోగా కాయలు అయి తయారై వస్తాయి. ఒకదానికి ఒకటి కప్పబడి ఉన్నాయని చెప్తారు. ఈ కోశాలుగా ఉన్నవన్నీ కప్పబడి ఉండి లోపలని పనిచేస్తూ కలిసి పనిచేస్తూ ఉండకుండా వేరు వేరు వ్యతిరేక దిశల్లో ఎందుకు పనిచేస్తున్నాయి? వాటికి నిర్దేశించిన దశలోనే అన్ని పనిచేస్తున్నాయి. ప్రాణవాయువు కానీ ఇతర వాయువులు కానీ శరీరంలో పంచకోశాలుగా పనిచేస్తున్నావు కానీ. కాకపోతే కొన్ని కోశాలు పనిచేయకుండా మనోబుద్ధులకు సంబంధించినటువంటివి పనిచేయకపోయినప్పటికీ రాత్రిపూట ప్రాణవాయువు అనేది మాత్రం పనిచేస్తూ ఉంది, శరీరానికి శక్తిని అందిస్తూ ఉంది. ఊపిరి అన్ని వైపులకు పోతోంది కాబట్టి రక్తం కూడా పోతోంది ఆ టైంలో. మనిషి అంటే తప్పనిసరిగా ఈ ప్రాథమిక లక్షణాలు ఉండాలి. మనిషి అంటే ప్రాథమికమైనటువంటి లక్షణాలన్నీ ఉండాలి. ఏమేమి ఉండాలో మనిషికి ఆ లక్షణాలన్నీ కలిసి ఉండాలి. ఏదో ఏనుగంటే ప్రాథమికంగా ఈ లక్షణాలు ఉండాలని ఎట్లా చెబుతున్నామో, ఆ ఏనుగు సర్వకాలంలో యందు అలాగే ఉంటుంది అంటే ఏనుగు పద్ధతిగా ఉంటుంది అది. మనిషి కూడా ఎల్లప్పుడూ అలాగే ఉంటాడా అంటే, శరీరమేమో అలాగే ఉంది, కానీ స్వభావరీత్యా వాడి యొక్క సంస్కార రీత్యా వాడు ఉంటాడు. మనిషి అట్లే ఉంటాడా? మనిషిగానే అవయవాలు ఇతరత్రా ఉన్నప్పుడేమో అట్లే ఉన్నాడు, కానీ స్వభావం వేరుగా సంస్కారం వేరుగా ఉంది కాబట్టి ఆయా స్వభావం ప్రకారం సంస్కారం ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే ఈ విజ్ఞానాన్ని పొందే కాలంలో ఈ భ్రమలను భ్రాంతులను పోగొట్టుకుంటాడు. ఈ విచారణ ఎప్పుడైతే క్రమ విచారణ చేశాడో, ఒక్కొక్క దాని మీద క్రమ విచారణ చేసేటువంటి పద్ధతిలో ఎప్పుడున్నాడో అప్పుడు ఏ పద్ధతిలో ఉన్నాడు? పోగొట్టుకునే పద్ధతిలో ఉన్నాడు. ఇవన్నీ విచారణాపరంగా ఏం చేయాలి? విచారణలో ఈ భ్రాంతులు ఏవైతే ఉన్నాయో, భ్రమలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. అట్లా విజ్ఞానాన్ని పొందే పద్ధతిలో అంతకుముందు ఏ రకమైన స్వభావాలు సంస్కార రీత్యా ప్రవర్తించేసినప్పటికీ విచారణ అనే స్థితిలోకి వచ్చిన తర్వాత సర్వకాలంలోనూ నేను అప్పటి నుంచి ఇంతే, నేను పిల్లప్పటి నుంచి ఇట్లే కాదు, అట్లా ఉండేదంతా వ్యవహారం నేనుగా ఉండేది. కాబట్టి ఇక్కడికి వచ్చి నుంచి ఎట్లాంటి స్థితి రావాలి? విచారణ చేత భ్రమలను భ్రాంతులను పోగొట్టుకుంటూ ఉంటే ముక్త స్థితి అనేది వస్తుంది. ఆ భ్రమాభ్రాంతి పోకుండా పోతే ముక్త స్థితి ఎప్పటికీ రాదు, ఎంతకాలం విచారించినా రాదు. ఈ పేర దగ్గరికి నిలబెట్టిందాం. ఆ ముక్తికి క్రమముక్తి, జీవన్ముక్తి అనే విదేహముక్తి అనేటివి పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అనేటివి రేపు విచారణలో పరిశీలన చేద్దాం. అది మంగళం చెప్పండి, సమయం సరిపోతుంది. మంగళం చెప్పి వెంకటేశం. మ్యూట్ తీసేసుకోలేదేమో చూడి. ఏమో వెంకటేశు తూతాండావా? వెంకటేశం చాలా అన్నమే లేదు, మీ ఇట్లా అన్నాడు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
మంగళము శ్రీ సద్గురువరేణ్య మంగళము అచలార్య మహితాతీత మంగళము పూర్ణచంద్ర మంగళము మద్గురువరేణ్య మంగళమయ్యా ఈ ఎరుకని కంకితమయ్యా మంగళమిదే గునుమా మద్గురు దేవనా అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం చెంగిటను నే చేరి ఎరుక భ్రాంతిని రహిత చేస్తిరి మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటరామ సమేత పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంత ఆనంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వీరహితానంద కృష్ణమూర్తార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ అందరికీ